హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే హెల్తీ స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది స్నాక్గానే కాదండి, బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా డిన్నర్ లంచ్లోకైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా చాలా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో తరిగిన క్యారెట్ని ఒక పావు కప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిలోని స్పైసీనెస్ కోసం ఒక 3 పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఇలా ఫైన్గా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీనిలోని ఒక 2 టేబుల్ స్పూన్ల తరిగిన బీట్రూట్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక పావు కప్పు తరిగిన మెంతికూరని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మెంతికూర ప్లేస్లో పాలకూర అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 2 టేబుల్ స్పూన్ల గ్రేట్ చేసుకున్న సొరకాయ, అలాగే 2 టేబుల్ స్పూన్లు గ్రేట్ చేసుకున్న పనీర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎవరికైనా పెద్దవాళ్ళకైనా సొరకాయ బీట్రూట్ ఇష్టం లేనప్పుడు ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా తినేస్తారు. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అలాగే ఒక టీ స్పూను కారము యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిలో ఒక కప్పు జొన్న పిండిని యాడ్ చేసుకుంటున్నాను. జొన్న రొట్టెలు చేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళైనా లేదా ఇష్టపడిన వాళ్ళైనా ఈ విధంగా చేసుకుంటే టేస్టీగా తినేసేయచ్చు. నెక్స్ట్ దీనిలోని మరింత టేస్ట్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మీరు పిండిలోని కావాలంటే జీరా పౌడరు లేదా వాము కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. మీకు నచ్చిన వెజిటేబుల్స్ని మీకు కావాల్సిన క్వాంటిటీలో యాడ్ చేసుకోవచ్చు. పిండి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక టీ స్పూను నల్ల నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే తెల్ల నువ్వులైనా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూను పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. పరోటా చేసుకునేటప్పుడు విరిగిపోకుండా ఉండడం కోసం ఇక్కడ నేను కొంచెం గోరువెచ్చని వాటర్తో పిండి కలుపుకుంటున్నాను. నెక్స్ట్ పిండిలో ఒక టీ స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ మెత్తగా కాకుండా అలానే గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని ఒక 5 to 10 minutes పక్కన పెట్టుకోవాలి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా స్నాక్ చేసి పెడితే వాళ్ళకి కావాల్సిన వెజిటేబుల్స్లో ఉండే పోషకాలన్నీ అందుతాయి. ఇప్పుడు 5 to 10 minutes తర్వాత ఇప్పుడు మూత తీసి మీకు కావాల్సినంత సైజులో పిండిని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. మీకు దీనిలోకి సపరేట్ కర్రీ కూడా ఏం అవసరం లేదండి. దీనిలో మనం పచ్చిమిర్చి చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదా, అదే స్పైసీనెస్ సరిపోతుంది. ఇప్పుడు బటర్ పేపర్ కానీ లేదా ఏదైనా ఆయిల్ కవర్ని కానీ ఇలా కట్ చేసుకొని దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు ప్రిపేర్ చేసుకున్న పిండి ముద్దని దీని మీద పెట్టుకొని ఇలా చపాతీ కంటే కొంచెం మందంగా ఒత్తుకోవాలి. జొన్నపిండితో చపాతీలు చేయడం కష్టము అనుకునే వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఈ పరోటా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకొని ఇలా మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకుంటే మీరు ఫ్రై చేసుకునేటప్పుడు లోపల కూడా ఈవెన్గా ఫ్రై అయ్యి పిండిగా లేకుండా ఉంటుంది. ఇప్పుడు వీటిని కాల్చుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. దోశ ప్యాన్ వేడైన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న జొన్న పరోటాని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా కాల్చుకోవాలి. ఇలా 2 minutes కాల్చుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఫ్లిప్ చేసుకున్న తర్వాత మంటను ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం ఫ్రై చేసుకొని దీన్ని వేడివిడిగా సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే జొన్న పరోటా రెడీ అయిపోయింది. అలాగే మిగిలిన పిండితో కూడా పరోటాలా ప్రిపేర్ చేసుకొని కాల్చుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే జొన్న పరోటా రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.